పార్లమెంట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజే ప్రధాని సహా 280 మంది ఎంపీల ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సోమవారం ఉదయం 18వ లోక్సభ తొలి సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ముందుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రోటెం స్పీకర్ భర్తహరి మహతాబ్తో ప్రమాణం చేయిస్తారు. ఆ తర్వాత కొత్తగా ఎన్నికైన ఎంపీల చేత ప్రోటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. మొదటి ప్రధాని నరేంద్ర మోదీ ఆయన కేబినెట్ మంత్రుల చేత ప్రోటెం స్పీకర్ భర్తహరి మహతాబ్ ప్రమాణం చేయిస్తారు. ప్రధాని మోదీ తర్వాత కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ ప్రమాణ స్వీకారం చేస్తారు. తర్వాత మంత్రిమండలిలోని ఇతర సభ్యులు ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రధాని మోదీ కేబినెట్లో ఉన్న మంత్రుల్లో 58 మంది లోక్సభ సభ్యులున్నారు. కేంద్ర మంత్రి మండలిలోని 13 మంది సభ్యులు, రాజ్యసభ ఎంపీలు, ఒక మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు ఏ సభలోనూ సభ్యులుగా లేరు. ఇక లోక్సభ ఎన్నికల్లో లుధియానా నుంచి బీజేపీ టికెట్పై పోటీ చేసిన బిట్టు ఓడిపోయారు. ప్రధాని మోదీ ఆయన మంత్రుల తర్వాత ఆంగ్ల అక్షరమాల ప్రకారం రాష్ట్రాల వారీగా ఎంపీలతో ప్రమాణం చేయిస్తారు. పార్లమెంట్ సమావేశాల్లో 0 అవర్ ప్రశ్నోత్తరాల సమయం ఉండదు. తొలి రోజు అండమాన్ నికోబార్, ఏపీ, అరుణాచల్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ఎంపీల ప్రమాణం చేస్తారు. రెండో రోజు తెలంగాణకు చెందిన ఎంపీల ప్రమాణ స్వీకారం ఉంటుంది. చివరగా పశ్చిమ బెంగాల్ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు. జూన్ 24న పార్లమెంట్ సమావేశాల తొలి రోజు 280 మంది ఎంపీలు, రెండో రోజు అంటే జూన్ 25న 264 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఒక్కో ఎంపీ ప్రమాణ స్వీకారానికి 1 నిమిషం సమయం కేటాయిస్తారు. ఆ తర్వాత జూన్ 26న లోక్సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. జూన్ 27న ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ఇటీవలే నీట్ పేపర్ లీకేజ్ పైన ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించినప్పటికీ జూన్ 28న రాష్ట్రపతి ప్రసంగంపై చర్చించేందుకు ప్రభుత్వం ప్రయత్నించే అవకాశం ఉంది. ప్రధాని మోదీ రాష్ట్రపతి ప్రసంగానికి ప్రతిస్పందిస్తూ జూలై 2న లోక్సభలో ప్రసంగిస్తారు. జూలై 3న రాజ్యసభలో మాట్లాడతారు. ఒడిశాలోని కటక్కు చెందిన బీజేపీ ఎంపీ భర్తహరి మహతాబ్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రోటెం స్పీకర్గా నియమించినట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు తెలిపారు. స్పీకర్ ఎన్నిక జరిగే వరకు ప్రోటెం స్పీకర్కు సహాయం సురేష్ కొడికున్నిల్, తలికొట్టై, రాజుతేవర్ బాలు, రాధా మోహన్ సింగ్, ఫగ్గాన్ సింగ్ కులస్తే, సుదీప్ బందోపాధ్యాయులను రాష్ట్రపతి నియమించారు. లోక్సభలో బీజేపీకి స్పీకర్ పదవి లభించే అవకాశం ఉంది. డిప్యూటీ స్పీకర్ పదవిని ఎన్డీఏ మిత్రపక్షాలలో ఒకరికి ఇవ్వచ్చు. సాంప్రదాయకంగా ఎప్పుడూ ప్రతిపక్షానికి వెళ్లే డిప్యూటీ స్పీకర్ పదవిని ఇండియా కూటమి డిమాండ్ చేసింది. 17వ లోక్సభలో డిప్యూటీ స్పీకర్ లేరు. అయితే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 2 స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవికి అభ్యర్థుల పేర్లను ప్రకటించలేదు.